నమస్కారం. మన చుట్టూ ఉన్న ప్రపంచంలో కంటికి కనిపించని అతి చిన్న సూక్ష్మజీవుల నుండి అనంతమైన అంతరిక్షం వరకు ఎన్నో నమ్మశక్యం కాని నిజాలు దాగి ఉన్నాయి. ఈనాటి మన విశ్లేషణకు స్వాగతం. ఈ వివరణలో అత్యంత సూక్ష్మమైన విషయాల నుండి మొదలుపెట్టి భారీ విశ్వ పరిణామాల వరకు ఒక అద్భుతమైన ప్రయాణం చేయబోతున్నాం. ఏమాత్రం ఆలస్యం చేయకుండా వెంటనే మొదలుపెడదాం. ముందుగా ఒక ఆసక్తికరమైన ప్రశ్న. సైన్స్ ఫిక్షన్ సినిమాల్లో చూసే విధంగా నిజ జీవితంలో ఒక జీవి తన వయస్సును వెనక్కి మళ్లించి జీవితాన్ని మళ్లీ రీసెట్ చేయడం సాధ్యమేనా? అమరత్వం అనేది కేవలం ఒక కల్పన లేక జీవశాస్త్రపరంగా నిరూపించబడిన నిజమా అన్నది ఇప్పుడు ఆలోచించాల్సిన విషయం. ఈ విశ్లేషణలో మనం ప్రధానంగా 5 అంశాలను చూడబోతున్నాం. అవేమిటంటే సూక్ష్మమైనవి మరియు దాగి ఉన్నవి, సముద్రపు అడుగున మ్యూటెంట్లు మరియు అమరులు, భౌగోళిక భ్రమలు మరియు విపరీత పరిస్థితులు, టెక్నాలజీ మరియు ఇతర జీవులతో కమ్యూనికేషన్, చివరగా కాస్మిక్ మాయాజాలాలు. మొదటి విభాగం సూక్ష్మమైనవి మరియు దాగి ఉన్నవి. మన చుట్టూ కంటికి కనిపించకుండా దాగి ఉన్న రహస్యాలు ఏమిటో ఇప్పుడు చూద్దాం. మన ఇంట్లో అత్యంత మురికిగా ఉండే ప్రదేశమేది అని ఎవరినైనా అడిగితే టాయిలెట్ సీట్ అని టక్కున సమాధానం వస్తుంది. కానీ వాస్తవమేమిటంటే రోజూ గిన్నెలు కడగడానికి వాడే కిచెన్ స్పాంజ్లోని చిన్న చిన్న రంధ్రాలు బ్యాక్టీరియాలకు 5 స్టార్ హోటల్లాగా పనిచేస్తాయి. ఇవి ఆహార కణాలను, నీటిని నిల్వ చేసుకుని ఆ క్రిములకు విలాసవంతమైన ఆశ్రయమిస్తాయి. ఇక్కడ నిజంగా ఆశ్చర్యపరిచే విషయం దాని పరిమాణం కాదు, ఆ బ్యాక్టీరియా సంఖ్య. ఒక సాధారణ స్పాంజ్లో ఈకోలీ లాంటి ప్రమాదకరమైన బ్యాక్టీరియాలు ఏకంగా 362 విభిన్న జాతులు నివసిస్తున్నాయని శాస్త్రవేత్తలు కనుగొన్నారు. ఇది ఖచ్చితంగా ఆలోచించాల్సిన విషయమే కదా. ప్రకృతిలో కూడా ఒక డార్క్ సైకలాజికల్ థ్రిల్లర్ ఉంటుంది అనడానికి ఇదొక అద్భుతమైన ఉదాహరణ. ల్యూకోక్లోరిడియం అనే ఒక పరాన్నజీవి ముందుగా నత్త మెడడును పూర్తిగా తన ఆధీనంలోకి తీసుకుంటుంది. ఆ తర్వాత పగటిపూట నత్త కంటి భాగాలను రంగురంగులగా పల్స్లాగా మెరిసేలా చేస్తుంది. ఆ రంగులకు ఆకర్షించబడిన పక్షులు వచ్చి వాటిని తినేస్తాయి. ఈ విధంగా ఒక ప్రాణి ఇంకో ప్రాణిని తన నియంత్రణలోకి తెచ్చుకొని నాశనం చేయడం నిజంగా విస్మయం కలిగిస్తుంది. రెండవ విభాగం సముద్రపు అడుగున మ్యూటెంట్లు మరియు అమరులు. మహాసముద్రాల విపరీత పరిస్థితులు ఎలా ఉంటాయో తెలుసుకుందాం. మనం మొదట్లో అమరత్వం గురించి మాట్లాడుకున్నాం కదా, దానికి ఇదే సరైన ఉదాహరణ. ట్యూరిటాప్సిస్ డోర్నీ అనే ఈ చిన్న జెల్లీఫిష్ నిజంగానే మరణం లేని జీవి. ఇది వృద్ధాప్యానికి చేరుకున్నప్పుడు లేదా ఏదైనా గాయపడినప్పుడు తన కణాలను తిరిగి ప్రారంభ దశకు మార్చుకుని తన జీవిత చక్రాన్ని మళ్లీ మొదటి నుండి మొదలు పెడుతుంది. ఒక వీడియో గేమ్లో ఇన్ఫినిట్ చీట్ కోడ్స్ వాడి పదే పదే బతికినట్లే కదా ఇది. సొలొమన్ దీవులలో కవాచి అనే అత్యంత క్రియాశీలక అగ్నిపర్వతం నీటి అడుగున ఉంది. నాసా పరిశోధనల ప్రకారం హామర్హెడ్ షార్కులతో సహా పలు జాతుల సొరచేపలు ఈ మరుగుతున్న అత్యంత ఆమ్లజలాల్లో, అంటే దాదాపు యాసిడ్ లాంటి నీటిలో ఎలాంటి ఇబ్బంది లేకుండా హాయిగా జీవిస్తున్నాయని కనుగొన్నారు. అందుకే దీన్ని ముద్దుగా షార్కేనో అని పిలుస్తారు. విపరీతమైన వాతావరణానికి అవి తమను తాము ఎలా మార్చుకున్నాయో కదా. సముద్రంలో 7200 అడుగుల లోతుకు వెళ్తే ఇంకొక అద్భుతం కనిపిస్తుంది. హోనోలూలు తీరంలో సముద్రం అడుగున శాస్త్రవేత్తలు ఒక సరికొత్త సీకుకుంబర్ను కనుగొన్నారు. ఇది చూడ్డానికి అచ్చం పారదర్శకంగా ఉండే ఒక ఏలియన్ షాపింగ్ బ్యాగ్ లాగా ఉంటుంది. మరి విచిత్రమేమిటంటే దాని లోపలి పేవులు ఒక చీటోస్ ప్యాకెట్లాగా ప్రకాశవంతంగా మెరుస్తుంటాయి. సముద్రగర్భం ఇంకెన్ని రహస్యాలను దాచుకుందో. మూడవ విభాగం భౌగోళిక భ్రమలు మరియు విపరీత పరిస్థితులు. భూమి మనల్ని ఎలా మోసం చేస్తోందో ఇక్కడ చూద్దాం. అంటార్క్టికాలో ఒక హిమానీ నదం నుండి ఏకంగా రక్తం కారుతున్నట్లుగా అనిపించే దృశ్యముంటుంది. దీనిని బ్లడ్ ఫాల్స్ అని అంటారు. చూడ్డానికి భయంగా ఉన్నా వాస్తవానికి ఇది రక్తం కాదు. ఆ హిమానీ నదం కింద ఇనుము అధికంగా ఉన్న ఒక సరస్సుంది. ఆ నీరు బయటకు వచ్చి గాలికి తగిలిన వెంటనే ఆక్సిడేషన్ జరిగి తక్షణం తుప్పు పడుతుంది. దాంతో ఇలా ముదురు ఎరుపు రంగులో జలపాతంలా మారుతుంది. మనం ఇంటర్నెట్లో చూసి భయపడే ప్రతిదానికి ఒక లాజికల్ కారణం ఉంటుంది. హిమాచల్ ప్రదేశ్లోని మండీ ప్రాంతంలో కళ్ళు మెరుస్తున్న ఒక దెయ్యం కొండెక్కుతోందని ఆ మధ్య ఒక వీడియో విపరీతంగా వైరల్ అయింది. కానీ దాని అసలు నిజమేమిటంటే అది కేవలం ఒక ఎలుగుబంటి. కెమెరా ఫ్లాష్ పట్టడం వల్ల దాని కళ్ళు అలా మెరిశాయి. దానికి తోడు ఎత్తైన ప్రాంతాల్లో ఆక్సిజన్ తక్కువగా ఉండటం వల్ల కలిగే భ్రమలు కూడా ఇలాంటి అపార్థాలకు కారణమవుతాయని నిరూపించబడింది. నాలుగవ విభాగం టెక్నాలజీ మరియు ఇతర జీవులతో కమ్యూనికేషన్.
మన సరిహద్దులు ఎంత మేర విస్తరిస్తున్నాయో ఇప్పుడు చూద్దాం. మనకు అత్యంత సమీపంలో ఉన్న ఒక స్టార్ సిస్టమ్కి కేవలం హలో అని మెసేజ్ పంపడానికే 10 ఏళ్లు పడుతుంది. అందుకే ఆస్ట్రేలియన్ పరిశోధకులు ఒక కొత్త కోణంలో ఆలోచించి గణితమనేది విశ్వవ్యాప్తమైన లాంగ్వేజ్ అని నిరూపించడానికి తేనెటీగలతో ప్రయోగాలు చేశారు. తేనెటీగలు కూడికలు తీసివేతలు చేయగలవని మరియు 0 అనే కాన్సెప్ట్ని కూడా అర్థం చేసుకోగలవని తేలింది. ఇంత చిన్న కీటకం మ్యాథ్స్ చేయగలిగితే ఖచ్చితంగా అభివృద్ధి చెందిన ఏలియన్స్కు కూడా అది సులభంగా అర్థమవుతుందనేది ఈ ప్రయోగం వెనక ఉన్న ప్రధాన ఉద్దేశం. ఇదిలా ఉండగా చైనాకు చెందిన యూనిటీ రోబోటిక్స్ సంస్థ తమ హ్యూమనాయిడ్ రోబోట్లను మరొక స్థాయికి తీసుకువెళ్ళింది. డాన్స్ చేసే ఆ రోబోట్లకు కోతి కవచం వేసి 3D సెన్సార్లు, డెప్త్ కెమెరాలను ఉపయోగించి సరికొత్తగా అప్గ్రేడ్ చేశారు. ఇవి ఇప్పుడు కత్తులు, నంచక్కులను పట్టుకుని అద్భుతమైన కుంగ్ఫూ మరియు డ్రంకన్ బాక్సింగ్ని ఒక ప్రొఫెషనల్ లాగా చేస్తున్నాయి. టెక్నాలజీ ఇంత వేగంగా అభివృద్ధి చెందుతున్న తీరు నిజంగా ఆశ్చర్యాన్ని కలిగిస్తోంది. 5వ మరియు చివరి విభాగం కాస్మిక్ మాయాజాలాలు. ఈ విశ్వం దాచుకున్న నిశ్శబ్ద రహస్యాలు ఏమిటో ఇప్పుడు తెలుసుకుందాం. ఒక పెద్ద నక్షత్రం ఎలా అంతరించిపోతుంది? సాధారణంగా మనం ఒక నక్షత్రం చనిపోయేటప్పుడు సూపర్నోవాలాగా భారీ విస్ఫోటనంతో ముగుస్తుందని అనుకుంటాం. సైన్స్ కూడా అలాగే చెబుతుంది. కానీ కొన్నిసార్లు ఈ విశ్వం మన అంచనాలకు విరుద్ధంగా చాలా నిశ్శబ్దంగా తన పని తాను చేసుకుపోతుంది. ఆండ్రోమెడా గెలాక్సీలో జరిగిన ఒక సంఘటనే దీనికి ఉదాహరణ. మన సూర్యుడి కంటే 13 రెట్లు పెద్దదైన ఒక నక్షత్రం తన ఇంధనమంతా అయిపోవటంతో ఎలాంటి విస్ఫోటనం లేకుండా నిశ్శబ్దంగా కుంచుకుపోయింది. సింక్లో నీళ్లు ఎలాగైతే లోపలికి వెళ్ళిపోతాయో అలా నేరుగా ఒక బ్లాక్ హోల్లోకి జారిపోయింది. ఈ సంఘటన ఎంత నిశ్శబ్దంగా జరిగిందంటే కొన్ని సంవత్సరాల పాటు ఆ నక్షత్రం అదృశ్యమైందనే విషయాన్ని కూడా ఎవ్వరూ గుర్తించలేకపోయారు. మెదడును నియంత్రించే పరాన్నజీవుల నుండి అడ్వాన్స్డ్ రోబోటిక్స్, ఆపై పూర్తిగా కనుమరుగైపోయే నక్షత్రాల వరకు అన్నీ చూశాం కదా. ఈ విశ్లేషణ మనల్ని ఒక లోతైన ఆలోచనలో పడేస్తుంది. మన చుట్టూ ఉన్న ఈ విశాల ప్రపంచంలో ప్రస్తుతం ఇంకా ఎన్ని భయంకరమైన అదృశ్యమైన వింతలు నిశ్శబ్దంగా జరుగుతున్నాయో కదా. ఈ రహస్యాలన్నీ తెలుసుకోవాలనే ఆసక్తి కలగడం ఖాయం. ఈనాటి విశ్లేషణను ముగించే ముందు అత్యంత ముఖ్యమైన ఒక కమ్యూనిటీ నోట్. ఆన్లైన్ గ్యాంబ్లింగ్ మరియు బెట్టింగ్ యాప్లు చాలా ప్రమాదకరమైనవి. ఇవి ఎవరి ఆర్థిక పరిస్థితినైనా పూర్తిగా నాశనం చేసే అవకాశం ఉంది. కాబట్టి వీటిని ఎట్టి పరిస్థితుల్లోనూ వాడకూడదని మరియు ఇతరులను ప్రోత్సహించకూడదని గట్టిగా సూచిస్తున్నాం. ఈ సమాచారం అందరికీ ఉపయోగపడుతుందని ఆశిస్తూ మరో ఆసక్తికరమైన విశ్లేషణతో మళ్ళీ కలుద్దాం.